సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం పప్పు ధాన్యాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కందిపప్పు, ఎర్ర కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు మొదలైనవన్నీ పప్పు ధాన్యాలు. వీటినే లెంటిల్స్ అంటారు. ప్రతి పప్పుకు తనదైన ప్రత్యేక పోషక విలువలు ఉంటాయి. అనేక రకాల పోషకాలను పొందేందుకు పప్పు ధాన్యాలు చవకైన మార్గం. అధిక భాగం ప్రోటీన్లను కలిగి ఉండి మాంసాహారానికి చక్కని ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. ఐరన్, జింక్, మెగ్నీషియం, పొటాషియం మొదలైన ఖనిజాలే కాక వివిధ రకాల బి విటమిన్లు కూడా పప్పులో అధికం. శక్తినిచ్చి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి అవసరమయ్యే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు కూడా పప్పుల్లో ఉంటాయి. ప్రతిరోజు పప్పు ధాన్యాలను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది. 100 గ్రాముల ఉడికించిన పప్పులో 110 నుండి 120 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. రోజుకు 200 గ్రాముల వరకు ఉడికించిన లేదా వండిన పప్పులను తీసుకోవచ్చు. పరిమిత మోతాదులో ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా పప్పులు తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. శక్తినిచ్చే పిండి పదార్థాలు, ప్రోటీన్లు ఉండడం వల్ల అవసరానికి మించి లేదా ఎక్కువ నూనెతో వండిన పప్పులను తీసుకుంటే మాత్రం బరువు పెరిగే అవకాశం ఉంది. ఎర్ర కందిపప్పు మామూలు కందిపప్పు కన్నా త్వరగా ఉడుకుతుంది, తేలికగా అరుగుతుంది కూడా. ఈరోజు మనం పప్పు ధాన్యాలను తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.